మీరు 'ఆదిత్య హోమ్' గారు ఇద్దరు క్లోజ్ ఉండే కదా! నామినేషన్స్‌కి వచ్చేటప్పుడు ఇద్దరు కామెడీ కామెడీగా ఉండేది. అసలు మాకు చూస్తే ఫ్రెండ్సే యేసుకున్నారు ఏదో సేఫ్ గేమ్ అన్నట్టు ఉండేది. ఏంటిదసలు? లేదు లేదు. నేనెప్పుడు ఆయన మీద ఎయలేదు. నేను మణికంఠ మీదేసాను. ఇంకెవరు బేబక్క మీద ఆ! ఆయన మీకేశారు గదా! 'ఆదిత్య హోమ్' యేసినట్టుంది మీకు. అవునవును. అది చేసినప్పుడు కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు. సరే వేసుకుంటే ఏమవుతది అని చెప్పి. హ్మ్. కానీ సెకండ్ టైమ్ ఆయన నామినేషన్ ఏసినప్పుడు కొంచెం ఏంది ఈయన ప్రతిసారి నా మీద ఏస్తున్నాడు. సరే ఏం రీజన్ చెప్తానంటే నువ్వు పడుకున్నావు. నువ్వు ఇది ఒకసారి ఇది మర్చిపోయావు. చిన్న ఇదే. చిన్నవి సిల్లీ రీజన్స్. సో, అలా పడుకున్న వాళ్ళు చాలామందున్నారు. అది కూడా చెప్పా నేను. సరే కానీ ఇప్పుడు దాన్ని సాగదీయాలనమాట ఒక గంట ఆ! సేపు. నాకంత ఇది లేకుండా నేను రివర్స్ నామినేషన్ ఏసేసా ఆయనకి. ఓకే. ఇప్పుడు 'ఆదిత్య హోమ్' గారు బయటికొచ్చేశారు. హ్మ్. ఎలిమినేట్ అయ్యారు. సాగోదల్ అసలు ఏంటి 'బిగ్ బాస్‌ది' ఓటింగ్ ప్రకారం ఎళ్తారా? లేకుంటే వాళ్ళు గూడా ఏమైనా స్ట్రాటజీ ప్లే చేస్తాడా? యాక్చువల్ 'నైనిక' డౌన్‌లో ఉంది. హుహు. ఇప్పుడు వీళ్ళ ద్వారా 'ఆదిత్య హోమ్‌ని' బయటికి పంపించారు. అదే ఇప్పుడు ఇది కూడా ఒక దాన్నేమంటారు ట్రాన్స్‌పరెంట్ బేసిస్‌లో చూపిస్తే బావుంటది. అదే. ఏదో ఊరికే గ్రాఫ్‌లు ఎన్ని ఓట్లు పోలైనాయి, ఎంత ఎంత శాతం వీళ్ళకొచ్చిందనేది ఒక చూపెట్టాలి. చూపిస్తే బావుంటది. అదే కాక ఇంకో ట్రాన్స్‌పరెన్సీ కూడా కావాల్సిందేంటంటే మేబీ నెక్స్ట్ సీజన్ కల్లా ఇది అవైలబిలిటీలోకి వస్తుందేమో. ప్రతి ఒక్క కెమెరా ప్రతి ఒక్క ప్లేయర్‌ని బేస్ చేసుకొని నువ్వు చూసుకుంటూ ఉండొచ్చు. 24/7లో హ్మ్. ఇప్పుడు నా కంటెంట్ రాలేదని నేను బాధపడ్డం. ఆ! ఇప్పుడు సోనియా వచ్చింది. సోనియా కూడా అదే బాధపడుతుంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు నా కంటెంట్ ఏమైంది? నా కంటెంట్ ఏమైంది? నేను ఒక్కడినే అనుకున్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే ఉంది. అదే. ఏమో కొంతమందిని గట్టిగా హైలైట్ చేసి చూపిస్తారేమో అని కూడా అనిపిస్తుంది. అంటే మణికంఠని ఎక్కువగా చూపిస్తూ అవును. ఉండడం, లేకపోతే విష్ణుప్రియని చూపించడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు మేబీ వాళ్ళు చేసేది 'బిగ్ బాస్'కి నచ్చుతోందేమో. మేము చేసేది నచ్చట్లేదేమో. బట్ ఎవడి ఫ్యాన్స్ వాడుకుంటారు కదా బయట. అవును. వాళ్ళందరిని డిసప్పాయింట్ చేయకుండా ఇలా కంప్లీట్‌గా ఎవడి లైవ్ వాడికి సెపరేట్ ఛానెల్స్‌లో వచ్చేస్తుంటే కంటెంట్ ఇంకా పెద్దగా ఇప్పుడు అవును. ఇది 'బిగ్ బాస్' గురించి బయట జరిగే బజ్జే కదా దాన్ని అంత పెద్ద షో అవును. చేసింది. మరి ఒక ఛానెల్‌లో వచ్చిన దాన్ని ఇంత షేర్లు చేసుకుంటే 14 మంది కంటెంట్స్ 14 ఛానెల్స్ ఇచ్చేసారనుకోండి. అవును. వాళ్ళ కంటెంట్‌ని వాళ్ళు ఫుల్ వైరల్ చేసుకుంటుంటారు. అది ఇంకా బిగ్ అవును. రేంజ్‌లోకి బావుంటది. వెళ్తది. మేబీ నెక్స్ట్ సీజన్ మనం అలా చూడొచ్చు. ఇంప్లిమెంట్ అవుతది. ఆ టైంలో నేను వైల్డ్ కార్డ్‌లోకి వెళ్తే అప్పుడు మీరు నా జోక్‌లని పూరా ఎంజాయ్ చేయొచ్చింక. చేయొచ్చు. 'నైనిక' అయితే చాలా అందరికన్నా చిన్న అమ్మాయి 'నైనిక.' ఎలా అవును. ఉండేది 'నైనిక'? సచ్ ఎ స్వీట్ గర్ల్. చాలా మంచి అమ్మాయి. హ్మ్. చాలా అంటే చాలా మంచి అమ్మాయి. ఎప్పుడు ఎవరిని తప్పు పట్టడం, ఊరికే పాలిటిక్స్ చేయడము ఆహ్, ఏమీ లేదు. చాలా మంచి అమ్మాయి. చాలా టాలెంటెడ్ గూడా. అంత టాలెంట్ పెట్టుకొని అంత సింపుల్‌గా ఉందంటే నాకు ఫస్ట్‌లో చాలా సింపుల్‌గా కామ్‌గా కూర్చునేది. ఒకసారి ఎప్పుడో డాన్స్ మూవ్స్ అవన్నీ చూస్తుంటే షాక్ అయిపోయా నేను. ఓకే. అండ్ అలాగే తన గేమ్స్ ఆడే విధానం గూడా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. హుహు. నిఖిల్ అబ్బాయిలు గూడా డౌన్ అయిపోయారు. ఆమె టక 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 చేసి అవతల పడేస్తుంది. అదే. ఫస్ట్ సూపర్. చీఫ్ గూడా అయింది గదా! తను. అవును. మీరు ఏ క్లైన్‌లో పని జేశారు? పని పని చేసేవాళ్ళు ఆహా! కాదు. మీరు ఆ లగ్జరీ లగ్జరీ క్లాన్ గదా! మాది. మీ లగ్జరీ ఎవరు లగ్జరీ. 'నిఖిలా'? నిఖిల్ కాదు. మాది యష్మి యష్మి క్లాన్. దాంట్లో ఉండేది. ఓకే. ఎలా అనిపిచ్చేది ఆమె చీఫ్‌గా ఉన్నప్పుడు ఏమైనా ఆవిడ ఆర్డర్స్ ఏమైనా చీఫ్. ఇచ్చేదా? నేను సైన్యాధిపతి. నేనే కదా మిగతా వాళ్ళందరిని అవును. చేర్చుకుంది. హ్మ్. సో, సరదాగా నిఖిల్‌ని కూడా అడిగాను మా క్లాన్‌లో చేరమని. ఆహా! అర్థం కాలేదు నీకు జోక్. అర్థమైంది. నిఖిల్ వేరే క్లాన్ హెడ్. అవునవును. మన క్లాన్‌లోకి ఎవరెవరిని చేర్చుకోవాలి నేను తీసుకొస్తానుండు అని చెప్పి నేనేంటంటే ఆ గేమ్‌లో థర్డ్ వచ్చాను నేను. అచ్చా! అచ్చా! ఏది నిఖిల్, నైనిక తర్వాత నేనొచ్చాను. ఓకే. సో, థర్డ్ కాబట్టి నాకు ఏదో స్పెషల్ ఆప్షన్ ఇచ్చి నన్ను యష్మికి ఇమ్మీడియేట్‌గా యష్మి దాంట్లో నేను వెళ్ళా. అవును. వెళ్ళిన తర్వాత వీళ్ళని తీసుకోవాలి. తీసుకునే క్రమంలో అందరితో మాట్లాడుతున్నాడు. మా క్లాన్‌లోకి రండి. మా క్లాన్‌లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు అని చీఫ్‌ని చెప్పి అది ఆ! నిఖిల్ కూడా నిఖిల్ నువ్వు కూడా మా క్లాన్‌లోకొచ్చేయి. ఆ! సరదాగా సరదా. ఉండేవాడిని. అంతా సరదాగానే. హ్మ్. నబీల్‌దేంటిది ఆట? అప్పట్లో డౌన్ మీరున్నప్పుడు కొంచెం అటు ఇటు ఉండేది. ఇప్పుడు కొంచెం ఫేమ్‌లోకొచ్చాడు నబీల్. ఎప్పుడు నబీల్ మీరు గమనించడమే లేట్. ఆహా! బట్ నబీల్ ఫస్ట్ నుంచి కూడా వెరీ ఆహ్, జెన్యూన్ క్యాండిడేట్, జెంటిల్‌మెన్ బిహేవియర్. హ్మ్. మీరెప్పుడైనా నబీల్ ఇట్లా కక్కుర్తిగా హగ్‌లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ గమనించారా? లేదబ్బా! ఆ! ఈ సో, హగ్ ఒకవేళ ఎవరైనా హగ్ ఇచ్చినా కూడా జస్ట్ అంతే. అవును. ఎంతలో ఉండాలో అంతలో ఉంటాడు. సో, సో ఇది నచ్చుతోంది జనాలకి ఈ అవును. బిహేవియర్. ఇది ఎవరికీ తెలియట్లేదు అక్కడ. ఈ చుట్టుకొని అదంతా ఆ! ఊపిరి ఆడకుండా చేస్తారు వాళ్ళను. వాళ్ళు చుట్టుకుంటారు, వీళ్ళు తిట్టుకుంటారు పెట్టు జనాలు. 'సీత' గురించి ఏమంటారు 'సీత'? సీత కూడా మంచి ఎమోషనల్ పర్సన్ అండ్ మంచి బుర్రుంది. హ్మ్. బుర్రుంది. ఏది మంచి, చెడు టక్కుమని ఆలోచిస్తది. షార్ప్ అండ్ సీత మంచి పోరాట పటిమ కలిగిన మహిళ. హ్మ్. సో, ఐ లైక్ దట్. హ్మ్. బాగా గేమ్స్ గట్టిగా ఆడుతది. ఓకే. చాలా గేమ్స్ బాగా హ్మ్. ఆడుతది 'సీత'. ఇంకా వీళ్ళందరూ చూస్తే అంటే కొంతమంది అంటారు బయటికి అంటే మీరెళ్లరు గాబట్టి కొంతమంది ఇది స్క్రిప్టెడ్ అని అంటారు. ఇది చెప్పిన ప్రకారం వీళ్ళు చేస్తుంటారంటారు. మీ ప్రకారం ఏంటిది? అస్సలు కాదు. అస్సలు ఏ స్క్రిప్టెడ్ రోజు గాదు. నాకు తెలిసి ఎక్కడ స్క్రిప్ట్ అనేది లేదు. ఒక డౌన్ అవుతుంటే ఒకటి రేపండి అది ఇది అని ఏదైనా చెప్పడం ఎపిసోడ్స్ అట్లా. ఎప్పుడు నాకేం చెప్పలేదు. హ్మ్.
బడ్డీస్‌గా వస్తున్నప్పుడు కూడా ఏం చెప్పలేదు. హ్మ్. మరి ఎవరికైనా ఏమైనా చెప్పారో నాకు తెలీదు. లోపలికి పంపించడమే ఖతం ఇగ. అంతే. అంతే బయటికి రావడం. ఓకే. బయటకొచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు. ఆ! పృథ్వీని విష్ణుప్రియని కలిపి పంపించారు. ఏదో లవ్ ట్రాక్ నడపమని ముందుగానే వాళ్ళేమన్నా చెప్పుంటారేమో. ఆ! ఇలాంటివి ఏదన్నా వాళ్ళు ముందుగానే చెప్పి పంపించారు. అందుకనే ఆ ముద్దులు పెట్టడాలు హ్మ్. ఇలాంటివన్నీ గూడాను అని చెప్తే, నాకైతే ఎప్పుడు నాకు అలాంటివి చూడలేదు. నా ఇంటర్వ్యూస్‌లో గాని, నేను ఆ కోఆర్డినేటర్స్‌తో మాట్లాడినప్పుడు గాని ఎప్పుడు నాకు ఎటువంటివి రాలేదు. ఇలాంటిది ఏం చెప్పలేదు. ఓకే. 'ఆదిత్య హోమ్' గారి గురించి ఏమంటారు? అంటే 'ఆదిత్య హోమ్' గారి గేమ్ గూడా అయిపోయింది. ఆయన ఫుల్ ఒక పెద్ద ఇంటికి ఒక పెద్దాయనలాగా అని చూసేవారు. అది కరెక్టే అంటారా? ఇంటికి పెద్దాయన. ఆ! అయితే హోమ్ గార్డ్ గాదు, హోమ్ గార్డ్. ఆ! హోమ్‌ని గార్డ్ చేసేవాడు. ఆ! అలా ఏం లేదు. ఆదిత్య వాస్ ఆల్సో నైస్ గాయ్. హ్మ్. ఆయన గట్టిగా ఉండాలనుకున్నాడు. దానికి ఆయన ఎంచుకున్న గేమ్ ఒక సేఫ్ గేమ్ ప్లే. అదేంటంటే నన్ను నామినేట్ చేస్తాడు. ఓకే. నేను తిరిగి ఆయన నామినేట్ చేయను గదా! హ్మ్. శత్రువులు తక్కువ చేసుకుంటాడాయన. హ్మ్. అలా. సో, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అయింది నన్ను కత్తులతో పొడవడం గాని, జంతువులేయడం గాని అన్నిటికి నాకే చేసేవాడు. హ్మ్. సరే అదంతా నేను ఫన్‌లానే తీసుకున్నాను గానీ ఆహ్, ఆదిత్య ఓం అదొకటే సేఫ్ గేమ్ ప్లే చేశాడు. ప్లే చేద్దాం అనుకుంటాడు. ఓకే. ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఇవ్వలేకపోయేవాడు. అవును. ఏదన్నా కంటెంట్ ఇవ్వాలనుకుంటే నామినేషన్స్ టైమ్‌లో గట్టిగా మాట్లాడడము, తర్వాత పోజులు పెట్టేవాడు ఇట్లా. అవును. సో, అది కంటెంట్ అన్నమాట. కానీ ఫస్ట్ సండే రోజు 'నాగార్జున' గారు ఎక్కడ కనిపిస్తలేవు 'ఆదిత్య' పంపిస్తే ఆ నవ్వు అయితే ఇప్పటికి వైరల్ అవుతుందండి అది. చూసారా అది? నవ్వుతాడు. ఏంటిది? "నువ్వెక్కడ కనిపిస్తలేవు. నీకు స్టోర్ రూమ్‌లో చెల్లి తీసుకురా" అని అంటుంటారు కదా సామాన్లు. అవునవునవును. "ఇప్పుడన్నా కనిపిస్తావా" అని అంటే ఒక నవ్వు నవ్వుతాడు 'ఆదిత్య హోమ్.' ఆ! అది మీకక్కడ అనిపియలేదు కావచ్చు. ఓకే. బయట ఇక్కడ మాత్రం చాలా అవునా? ఓహ్! ఓకే. కింద బాగా మీమ్స్ అయినాయి అవి. ఓహ్! ఏమన్నాడో అర్థమైందారా నీకు? అవునా? ఓకే. 'ఆదిత్య హోమ్' గారు ఎలిమినేట్ అయ్యారు కదా! దీని మీద ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ కనిపియట్లేదు వీక్. అంటే నాకు అర్థమే కాదు. కనిపియట్లేదు అంటే మరి 'బిగ్ బాస్‌లో' ఎన్నో మరి 100, 200 ఎన్ని కెమెరాలున్నాయో తెలీదు. అన్ని కెమెరాస్‌లో అందరుండాలి. అందరూ కనబడతారు. ప్రతి చోట ఎక్కడో ఒక చోట కనబడతారు కదా! నువ్వు చూడట్లేదు ఆయన ఏం చేస్తున్నాడో. అంటే 'మణికంఠ' లాగా చేస్తలేరు ఏదో ఒకటి గదా! షో. ఏడవడం, ఆ! షో ఆఫ్ చేయాలన్నమాట. మేబీ ఉంటే చేయొచ్చు. ఏదో నిజమైన ఎమోషన్ ఉంటే చేయొచ్చు. ఏం లేకపోయినా ఊరికే అదే పనిగా కంటెంట్ ఇవ్వడం కోసమే చేయాలంటే కష్టం కదా! హ్మ్. ఆహ్, సో కానీ ఎవరైతే 'మణికంఠ'తో క్లోజ్ ఉంటారో వాళ్ళకే ఫస్ట్ నామినేషన్ ఏసి పొడుస్తాడు. అవునా? ఓహ్! అన్న టాక్ అది. 'యష్మితోని, సోనియాతోని అదే బయటపడ్డాయి గదా! ఆయన స్ట్రాటజీస్ ఏందో మనకి అర్థం గాదు. ఇంత ఎక్స్‌పీరియన్స్‌లో గూడా మీకు అర్థం నాకొకటే గాదు. అర్థమైంది. ఆ! ఆయన మాకు చెప్పేవాడు. ఇదిగో, ఇదిగో వాళ్ళట్లా, వీళ్ళిట్లా అని ఓక్ చెప్పి ఒకళ్ళ మీద మనకి యాంటీగా క్రియేట్ చేసి, మన చేత వాళ్ళకి నామినేషన్ ఏపిచ్చి, ఈయన మాత్రం మనల్ని నామినేట్ చేసుకుంటాడు. ఆయనకి ఎవరైతే డైరెక్ట్‌గా ఏద్దాం అనుకుంటాడో, ఆ! వాళ్ళకి మనతోటి నామినేషన్ ఏపిస్తాడు. అచ్చా! అచ్చా! సో, మనల్ని కొంచెం మెంటల్‌గా మైండ్ మానిప్యులేట్ చేంజ్ చేయడానికి ట్రై అచ్చా! అచ్చా! చేస్తాడు. ఓకే. నాకలా ఉండేదే కాదు. ఎందుకంటే నాకు పృథ్వీ, నిఖిల్ అందరూ మంచి ఫ్రెండ్సే. అవును. ఎప్పుడు వాళ్ళతో నాకసలు ఏ గోల లేదు. ఓకే. నేను ఆయన ఎంత చెప్పినా నేను వినేవాడిని కాదు. మణికంఠకే ఏసేవాడిని. ఎందుకంటే ఆయన ఇంకా సోషలైజ్ అవ్వట్ల. అదే. అదే. జోకులేస్తే ఏడవడం ఏంట్రా? అవును. అప్పుడు ఏడవడు. అప్పుడు బాగానే నవ్వుకుంటాడు. మళ్ళీ నామినేషన్‌లో కూర్చొని నాకు నీ జోకులు నచ్చట్లేదు. లడ్డు ఇవ్వట్లేదంట. అదొక పాయింటా? అదే. అదే. సరే. నాకదే నచ్చల. హ్మ్. ఏదన్నా ఉంటే స్ట్రెయిట్ గట్టిగా మాట్లాడితే ఏదన్నా ఇవ్వచ్చు. ఓకే. నవీన్ గురించి ఏమంటారు? అభయ్ నవీన్ చాలా కలుపుగోలు మనిషి. మంచి లైవ్ వైర్. అభయ్ నవీన్ ఆ! మంచి. ఓకే. మంచి షెఫ్. అది అందరిని చాలా చక్కగా మాట్లా అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అనుకుంటూ హుహు. ఒక ఓకే. కుటుంబంలోగా కలిసి ఉండేవాడు. కానీ వీళ్ళతోని ఇన్‌ఫ్లూయెన్స్ అయినట్టున్నాడు. లేదు లేదు. లేదు. ఏం కాలేదు. సోనియా అబ్బాయి వీళ్ళతో. నవీన్ ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే టైపే కాదు. ఓకే. నిఖిల్ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు గానీ అబ్బాయి అంత తెలివి తక్కువోడు కాదు. హుహు. అబ్బాయి గట్టాడు. కానీ ఎందుకు 'బిగ్ బాస్‌ని' రివర్స్‌గా తిట్టడం అవన్నీ ఎక్కడినుంచెల్లి అది వచ్చిందసలు? అసలు జనరల్‌గా అర్థం కాలేదు. ఏమనుకుంటారంటే రాత్రిపూట జరిగే డిస్కషన్స్ అవన్నీ వెయ్యరు అనుకుంటారు. ఓకే. వెయ్యరు రాత్రిపూట చాలా మాట్లాడుకుంటారు. కొన్ని కొన్ని సార్లు పాలిటిక్స్ గురించి ఆ! మాట్లాడుకుంటారు. ఓకే. ఆ! ఇవన్నీ కూడా ఎట్లాగో వేయడులే బిగ్ బాసు బయటకి ఎయకూడదు కదా! హ్మ్. పాలిటిక్స్ అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. ఇంకొకటేంటంటే చాలా సార్లు మీరు చేస్తున్న పని తక్షణమే ఆపేయండి హ్మ్. అని చెప్పి ఏదైనా సరే తప్పు చేస్తున్నామనుకో బిగ్ బాస్ వార్నింగ్ ఒకటొస్తది. ఓకే. సో, ఇది మాట్లాడుతున్నది తప్పనుకో అప్పుడే వార్నింగ్ ఇచ్చుండొచ్చు. హ్మ్. అప్పుడు వార్నింగ్ ఇవ్వకుండా అది జరిగిందంతా జరిగి తర్వాత టక్కుమని కట్ చేసి ఒక రోజున రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపో అని చెప్పి అవును. అనడం. ఇష్టం ఆయన హౌస్ ఆయనది ఇదేం ప్రజాస్వామ్యం కాదు అవును. అడగడానికి. ఆయనకి నచ్చకపోతే ఏదో రకంగా బయటికి పంపించడానికి మార్గం వెతుక్కుంటారు. అవును. సో, అభయ్ నవీన్ మరి ఎందుకు నచ్చలేదో ఆయనకి బయటికి పంపించడానికి